పోలీస్‌కి ప్రమాదం కనుమూత. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా పోలీస్‌కి ఎందుకు అంత ప్రమాదం జరిగింది? ఆయన చాలా పెద్ద అధికారి అని తెలుస్తుంది. అదేవిధంగా ఎందుకు చనిపోయారో ఆ విషయాలను మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. 17వ పోలీస్ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్గా గంగారాం ప్రమాదవశాత్తు మృతి చెందారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. తన బ్యాచ్మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారాం లిఫ్ట్ మీద పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న డీఎస్పీ నివాసానికి గంగారాం సోమవారం రాత్రి వెళ్లారు. అయితే రాత్రి వేళలో వెలుతురు సరిగ్గా లేకపోవడం, లిఫ్ట్ రాకపోయినా గేటు తెరుచుకోవడంతో గంగారాం ఒకంత గందరగోళానికి గురయ్యారు. అలా ప్రమాదం నిజంగా లిఫ్ట్ వచ్చిందని భ్రమపడి 3వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్పై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను డీఎస్పీతో పాటు పోలీసులు సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, 2 కూతుళ్ళు గౌతమి, మినల్ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.